బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. రా ఎన్టీఆర్ తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలకు సంబంధం లేదని పేర్కొంది. ఎన్టీఆర్ అభిమానులు సంయమనం పాటించాలని కోరింది. ఎన్టీఆర్ తరపున ప్రాతినిధ్యం వహించే హక్కు ఎవరికీ లేదని పేర్కొంది. ఎన్టీఆర్ పేరుతో ప్రకటనలు కార్యక్రమాలు చేయడానికి ఎవరికీ అధికారం లేదని తెలిపింది ఎన్టీఆర్ కార్యాలయం. జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. రా ఎన్టీఆర్ తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఎన్టీఆర్ అభిమానులు సంయమనం పాటించాలని కోరింది. ఎన్టీఆర్ తరపున ప్రాతినిధ్యం వహించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. ఎన్టీఆర్ పేరుతో ప్రకటనలు కార్యక్రమాలు చేయడానికి ఎవరికీ అధికారం లేదని తెలిపింది ఎన్టీఆర్ కార్యాలయం. జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. రా ఎన్టీఆర్ తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలకు సంబంధం లేదని తెలిపింది. ఎన్టీఆర్ అభిమానులు సంయమనం పాటించాలని కోరింది. ఎన్టీఆర్ తరపున ప్రాతినిధ్యం వహించే హక్కు ఎవరికీ లేదని పేర్కొంది. ఎన్టీఆర్ పేరుతో ప్రకటనలు కార్యక్రమాలు చేయడానికి ఎవరికీ అధికారం లేదని స్పష్టం చేసింది ఎన్టీఆర్ కార్యాలయం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిలిం ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్. ప్రస్తుతం అయితే ఎన్టీఆర్ రా ఎన్టీఆర్ అనే పేరుతో ఏదైతే కొంతమంది సేవా కార్యక్రమాలు చేస్తామంటూ కూడా జరుగుతుందో దానికి సంబంధించి కూడా ఎన్టీఆర్ కార్యాలయం నుంచి ఒక అధికారిక సంఘం ఇది చేసింది. ఎందుకంటే ఎన్టీఆర్ పేరుతో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తాయి, దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా వాళ్ళకి వాళ్ళ ఎన్టీఆర్ ఆఫీసులో వినియోగ ఫలించారు తెలుస్తుంది. అయితే ఈ సేవా కార్యక్రమానికి సంబంధించి ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి కానీ లేదా వాళ్ళ బృందం నుంచి కానీ ఎలాంటి అధికారిక పరిగణన చేయలేదు. ఇక రీసెంట్ గా మనం చూస్తే కూడా ఈ మధ్య కాలంలో ఈ సేవా కార్యక్రమం ఎన్టీఆర్ వాళ్ళ ఫ్యాన్స్ లో కానీ కొంతమంది ఆ ఎన్టీఆర్ రాజకీయాలు వస్తున్నట్టుగా ప్రచారం చేయడం, దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాలు రా ఎన్టీఆర్ అనే పేరుతో సేవా కార్యక్రమాలు చేయడం కూడా ఇది వాళ్ళ సంబంధం లేదంటూ కూడా ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఒక ప్రకటన విధించడం జరిగింది. లేదా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ సమన్వయం పాటించాలని ఎలాంటి అపోహలు కూడా సాగకూడదని కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా కానీ లేకపోతే ఎలాంటి అభిమానులు కూడా ఏ రాష్ట్ర ఎలాంటి సంబంధించి కూడా ప్రచారం చేయవద్దంటూ కూడా ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి కూడా సరళ వెలిగించేసారని మనకు తెలుస్తోంది. రైట్ సంపత్, థ్యాంక్ యూ.